తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఓ సినిమా హిట్ అవ్వాలంటే కథ కత్తిలా ఉండాలి. ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచాలి. అప్పుడే 4 రాళ్ళు అకౌంట్ లో పడతాయి. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు రూటు మార్చింది. కాంట్రవర్సీ సబ్జెక్ట్ తో రఘుతాత మూవీని రిలీజ్ కి రెడీ చేస్తోంది. కీర్తి సురేష్ లాస్ట్ ఇయర్ దసరాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ ప్రెజెంట్ తమిళ్లో 4 సినిమాలు చేస్తోంది. హిందీలో 2 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. సుభస్ కుమార్ డైరెక్షన్ లో రఘుతాత అనే లేడీ ఓరియంట్ మూవీ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా వివాదాలు లేకుండా రిలీజ్ అయిపోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. జాతీయ భాష గురించి చాలా కాలంగా అక్కడ చర్చ జరుగుతోంది. మాతృభాషపై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాల్సిందే అనే కండిషన్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే దీనికి కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలనే నిబంధన పెట్టారు. ఇదే అంశాన్ని రఘుతాత అనే టైటిల్ తో సినిమాగా తీశాడు డైరెక్టర్. మరి దీనికి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కండిషన్స్ పెడుతుందో, రిలీజ్ పై ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. టాలెంట్ ఉన్నోడికి బ్యాక్గ్రౌండ్ తో పనిలేదు. సత్తా చాటాలని కసుంటే ఎంత పెద్ద టార్గెట్ నైనా రీచ్ అవ్వచ్చు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తోంది అదితి శంకర్. తండ్రి పేరు వాడుకోకుండానే వరుస ఆఫర్స్ ని అందుకుంటోంది. అదితి శంకర్ విరుమాన్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఫస్ట్ మూవీ యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న తన కటౌట్ హైలైట్ అయింది. నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే తన కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. ఇది రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది అదితి. తండ్రి ఫేమ్ వాడుకోకుండానే వరుస ప్రాజెక్ట్ ని అకౌంట్ లో వేసుకుంటోంది. అథర్వ అదితి శంకర్ కాంబోలో ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ రాజేష్. బలమైన ఎమోషన్స్ తో సాగే లైట్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. వచ్చే దసరాకి ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకి రానుంది. సూర్య సుధా కొంగర కాంబోలో తెరకెక్కనున్న పానిండియా ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా అదితి శంకర్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఒకప్పటి యూత్ సెన్సేషనల్ మూవీ 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ లో కూడా శంకర్ డాటర్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ప్రతిభకు రికమెండేషన్ అవసరం లేదని మరోసారి నిరూపించింది అదితి శంకర్. మరి త్వరలో వచ్చే ఈ ప్రాజెక్ట్ ఈ బ్యూటీ కెరియర్ ని ఎంతవరకు హైలైట్ చేస్తాయో చూడాలి.